సో ఇది పార్ట్ 2 వీడియో అనమాట. సో ఈ వీడియోలో నేను ఇంకొన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించినటువంటి బీపీటీ, బీఎస్సీ పారామెడికల్, అదేవిధంగా బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించినటువంటి కాలేజెస్ యొక్క లిస్ట్ అనేది నేను మీకు చెప్తున్నాను. సో ఆల్రెడీ నేను పార్ట్ 1 వీడియో చేశాను, ఇది పార్ట్ 2. సో వీడియోలోకి వెళ్ళిపోతే కనుక సో ఫస్ట్ తర్వాత మనకి నల్గొండ డిస్ట్రిక్ట్ అనమాట. నల్గొండ డిస్ట్రిక్ట్లో మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. సో దానికి సంబంధించినటువంటి కోడ్ ఇది. దాంట్లో మనకి ఎనస్థీషియా టెక్నాలజీ అండ్ అదేవిధంగా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అనేది 2 కోర్స్ అనేవి ఉండడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి కోర్స్ కోడ్ అనమాట. తర్వాత చందన బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, సూర్యాపేట, నల్గొండ డిస్ట్రిక్ట్ ఇది. దీనికి సంబంధించినటువంటి కాలేజ్ యొక్క కోడ్. అదేవిధంగా ఇక్కడ మనకి ఓన్లీ ఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ మాత్రమే కాలేజ్ అనేది ఉండడం జరిగింది. థర్డ్ వన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పారామెడికల్ సైన్సెస్ కాలేజ్ అనమాట. ఇది దానికి సంబంధించినటువంటి కాలేజ్ యొక్క కోడ్. తర్వాత దీంట్లో కూడా ఓన్లీ ఎంఎల్టీకి సంబంధించి మనకి క్లాసెస్ అనేవి జరుగుతాయి. ఫోర్త్ వన్ వచ్చేసి కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్, ఇది నార్కట్పల్లిలో ఉంటుంది. ఇది దాని యొక్క కోడ్ అనమాట, కాలేజ్ యొక్క కోడ్. దీంట్లో కూడా ఓన్లీ ఎంఎల్టీ క్లాసెసే ఉండడం జరిగింది. సో ఫిఫ్త్ కాలేజ్ వచ్చేసి శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, శాంతినగర్, ఇది నల్గొండలో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి కాలేజ్ యొక్క కోడ్. ఇది బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి కోర్సు. ఈ బీపీటీకి సంబంధించినటువంటి కోర్స్ యొక్క కోడ్ అనమాట. సో ఈ కోర్స్ అనేవి మీకు వెబ్ ఆప్షన్ చూసేటప్పుడు చాలా యూజ్ అవుతాయి. సో దయచేసి నోట్ చేసుకుని పెట్టేసుకోండి. తర్వాత మనము కరీంనగర్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ సంబంధించిన కాలేజెస్ చూద్దాం. సో ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్, ఇది కాలేజ్ యొక్క కోడ్ ఇది. దీంట్లో మనకి చాలా కోర్సెస్ ఉన్నాయి. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఎనస్థీషియా, ఆపరేషన్ థియేటర్, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, రీనల్ డయాలసిస్, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ, న్యూరో సైన్స్ టెక్నాలజీ, క్రిటికల్ కేర్ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, తర్వాత ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ, చివరిగా మెడికల్ రికార్డ్ సైన్సెస్. ఈ విధంగా ఇన్ని కోర్సెస్ అనేవి మనకి ఈ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ కాలేజ్లో ఉండడం జరిగింది. ఇవి వాటికి సంబంధించినటువంటి కోర్స్ యొక్క కోర్స్ అనమాట. సో సెకండ్ కాలేజ్ వచ్చేసి ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి కాలేజ్ యొక్క కోడ్. ఇక్కడ ఓన్లీ ఎంఎల్టీకి సంబంధించినటువంటి క్లాసెసే ఉండడం జరిగింది. థర్డ్ కాలేజ్ వచ్చేసి సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ అనమాట. ఇది కాలేజ్ సంబంధించినటువంటి కోడ్. ఇందులో మనకి బీపీటీ కాలేజ్ అనమాట. ఇది ఓన్లీ బీపీటీ ఉంటుంది. ఇది దానికి సంబంధించినటువంటి కోడ్. తర్వాత హన్మకొండకు వెళ్ళిపోదాం. సో హన్మకొండలో ఏ కాలేజెస్ ఉన్నాయో చూస్తే ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ అనమాట. ఇది శాస్త్రనగర్ హన్మకొండలో ఉంటుంది. ఇది కాలేజీకి సంబంధించినటువంటి కోడ్ అనమాట. సో కోర్సులు చూసుకుంటే దీంట్లో కూడా చాలా ఉన్నాయి. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఎనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ, న్యూరో సైన్స్ టెక్నాలజీ, క్రిటికల్ కేర్ టెక్నాలజీ, అదేవిధంగా రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, తర్వాత ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ, తర్వాత మెడికల్ రికార్డ్ సైన్సెస్ అనమాట. సో ఈ విధంగా ఇన్ని కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఈ ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్లో. ఇవి వాటి యొక్క కోర్స్ అనమాట. సో తర్వాత మనము సెకండ్ కాలేజ్ చూసుకుంటే కనుక హన్మకొండలోనే కాకతీయ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ హన్మకొండ, ఇది దానికి సంబంధించినటువంటి కాలేజ్ యొక్క కోడ్ బీపీటీ అనమాట. బీపీటీ సంబంధించినటువంటి కోడ్. తర్వాత థర్డ్ కాలేజ్ వచ్చి జయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, బీఎస్సీ ఎంఎల్టీ. సో ఇది దానికి సంబంధించినటువంటి కాలేజ్ యొక్క కోడ్. దీంట్లో ఓన్లీ బీఎస్సీ ఎంఎల్టీ ఉండడం జరిగింది. తర్వాత ములుగు డిస్ట్రిక్ట్ చూద్దాం. సిద్దిపేట, ఇదివరకు నేను ఈ కాలేజెస్ మర్చిపోయాను సిద్దిపేట డిస్ట్రిక్ట్లో, అందుకని ఇక్కడ యాడ్ చేశాను. ఇది రాజబోయిన వెంకటయ్య మెమోరియల్ బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి, ఇది దానికి సంబంధించినటువంటి కాలేజ్ యొక్క కోడ్. దీంట్లో మనకి ఓన్లీ ఎంఎల్టీ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. తర్వాత సంగారెడ్డికి సంబంధించి చూస్తే సంజీవని కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ సంగారెడ్డి, ఇది ఎంఎన్ఆర్ అనమాట. ఎంఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, దాంట్లో అనమాట. ఇది కాలేజ్ యొక్క కోడ్. తర్వాత బీపీటీ ఉండడం జరుగుతుంది. బీపీటీకి సంబంధించినటువంటి కోర్స్ కోడ్ అనమాట. తర్వాత ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి చూస్తే గ్రేసీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఖమ్మం, ఇది కాలేజ్ యొక్క కోడ్. తర్వాత బీపీటీ యొక్క కోర్స్ కోడ్. తర్వాత పాల్వంచకు సంబంధించి చూస్తే ఒక కాలేజే ఉంది, కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ పాల్వంచ, ఇది దానికి సంబంధించినటువంటి కాలేజ్ యొక్క కోడ్. తర్వాత బీపీటీ సంబంధించినటువంటి కోడ్. తర్వాత చేవెళ్ళకి సంబంధించి చూస్తే డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి కాలేజ్ అయితే ఉంది. సో దానికి సంబంధించినటువంటి కాలేజ్ యొక్క కోడ్ బీపీటీ మాత్రమే ఉండడం జరిగింది. తర్వాత కొత్తగూడెం సంబంధించి పిమ్టెక్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ, సో దానికి సంబంధించినటువంటి కాలేజ్ యొక్క కోడ్. తర్వాత దీంట్లో కూడా ఓన్లీ ఎంఎల్టీ ఉండడం జరిగింది. ఇది ఎంఎల్టీకి సంబంధించినటువంటి కోర్స్ యొక్క కోడ్ అనమాట. సో ఇది పార్ట్ 2 వీడియో. నెక్స్ట్ మనము పార్ట్ 3 గురించి తెలుసుకుందాం. సో దీంట్లో మనకి
పార్ట్ 3లో గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి. సో వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.